नमस्कार, माहौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। राष्ट्रीय विकलांग अधिकार मंच के जिला अध्यक्ष नागेश ने कहा है कि सरकारों को महिलाओं की सुरक्षा के लिए विशेष कानून बनाना चाहिए। मंगलवार को आदिलाबाद CITU कार्यालय में एसोसिएशन के तत्वावधान में अंतर्राष्ट्रीय विकलांग महिला दिवस भव्य रूप से मनाया गया। वो चाहते हैं कि महिलाओं की सुरक्षा के लिए विशेष कदम उठाया जाए और इस अवसर पर दिव्यांगों के अधिकारों एवं कानूनों के बारे में बताया गया। नेताओं में आरिफा, मंजुला, आशन्ना और अन्य लोग शामिल रहे। దాదాపుగా మన దగ్గర 3016 మంది వికలాంగ మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు దాదాపు కొన్ని గ్రూపులు చేసినాం. ఈ చదువుకున్న మహిళలకు కానీ చదువుకున్న వికలాంగులకు కానీ సెంటర్లో పెట్టి స్వయం ఉపాధి పెట్టి అంతర్జాతీయ మహిళా ప్రపంచ దినోత్సవం ఏర్పాటు చేయడం ఇది ఏమనగంటే మహిళల పైన జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, మహిళల పైన రేపులు ఇటువంటి చాలా బ్యాడ్గా మన దేశంలో జరుగుతున్నది. వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం సమీకరించాలి. అదేవిధంగా కొత్త చట్టం మహిళల కోసం తీసుకురావాలి, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి. ఏదైతే కొత్త చట్టం తీసుకొస్తారో ఆ కొత్త చట్టం వల్ల మహిళలకు బాగా చేసే విధంగా చూసుకోవాలి. ఈ చట్టాలలో కొన్ని సెక్షన్స్ తీసుకురావాలి. ఆయన మహిళని ఎవరైతే కించపరుస్తారో, మహిళ ఈ మీద ఎవరైతే చేస్తాడో ఆయనకి అటువంటి కొత్త చట్టంలో ఒక కొత్త సెక్షన్ తీసుకువచ్చి ఆడు మాత్రం జైలుకు వెళ్ళేటప్పుడు మనిషిగా వెళ్ళాలి, బయటికి వెళ్ళినప్పుడు ఆయన శివంగా బయటికి రావాలి. అటువంటి చట్టం అనేది కింద కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యల కింద కొత్త ప్రభుత్వ చట్టం కూడా తీసుకొస్తే అప్పుడే మహిళల పైన జరుగుతున్న అరాజకమైన పనులు ఆగుతుంది అనేసి NPRD పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పూలే సావిత్రిబాయి చేసిన కర్తవ్యం, పూలే సావిత్రిబాయి మహిళల కోసం జరిపించిన ఉద్యమాలను కూడా, పూలే సావిత్రిబాయి చెప్పిన అంశాలను కూడా ఈరోజు ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం పూలే సావిత్రిబాయి కర్తవ్యానికి కూడా నెరవేర్చలేకపోతుంది. ఈరోజు మహిళలకు చదువు ఎందుకు, మహిళలకు ఏమెందుకు, మహిళలు గ్యాస్ రూమ్లోనే ఉండాలనేసి ఇంత మోడీ నిర్ణయిస్తుండు. ఇంకొక యోజన మున్న తీసిండు, బేటీ పడావ్ బేటీ బచావ్. బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే ఆడవాళ్ళు ఎట్లా బయటికి వెళ్ళి చదువుకోవాలి. 14 వయసు నుంచి 18 వయసు వరకు అమ్మా నేను చదువుకుంటాని అంటే పాపం ఆడపిల్లలను ఇంటికి పంపించి ఇంటి నుంచి బయటికి పంపించాలంటే భయం. ఎక్కడంటే ఒక్కడ వస్తాడు, నిన్ను ప్రేమ పెళ్లి అనేసి ఇంత సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం అనేసి అమాయకులైన ఆడవాళ్ళని నమ్మక ద్రోహులుగా తీసుకెళ్లి ఆల్రెడీ మానవంగా వాళ్ళు అత్యాచారాలు చేసి చంపుతున్నారు. వీటిని వెంటనే అరికట్టాలి, కొత్త చట్టం తీసుకురావాలి.